ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతుంది. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2,13,624 క్యూసెక్కుల వరద నీరు చేరింది. జలాశయం 2 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల వరకెత్తి 1,22,876 క్యూసెక్కులు వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి పూర్తి మట్టానికి వరద నీరు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతుంది. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2,13,624 క్యూసెక్ల వరద నీరు చేరింది. జలాశయం 2 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల వరకెత్తి 1,22,876 క్యూసెక్లు వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి పూర్తి మట్టానికి వరద నీరు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. 2 వారాల బ్రేక్ తర్వాత రెండోసారి తెలంగాణ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరిగింది. కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ప్రాజెక్టులన్నీ ఫుల్ అయ్యాయి. జూరాల నుంచి దిగువకు పెద్ద ఎత్తున వరద నీటిని వదులుతున్నారు. అటు నాగార్జున సాగర్ డ్యాము నిండుకుండలా మారింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతుంది. 2 వారాల వ్యవధిలోనే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఈ ఏడాది రెండోసారి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో నమోదవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ ఫుల్ కెపాసిటీకి చేరుకోగా జూలై 3వ వారం నుంచి ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు 800 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు జూన్ 2వ వారం నుంచి వరద మొదలవుతుంది. కానీ ఈ ఏడాది జూన్లో వానలు పడలేదు. జూలై 2వ వారం నుంచి వానలు మొదలు కావడం, ఇదే సమయంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో అక్కడి ఆల్మటి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీకి చేరాయి. దీంతో జూలై 17 నుంచి తెలంగాణలోని కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రారంభమైంది. 27 రోజుల పాటు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో నమోదు కాగా వర్షాలు తగ్గడంతో ఈ నెల 12 నుంచి అక్కడి ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా బంద్ అయింది. అప్పటి వరకు 1,00,000 క్యూసెక్ల నుంచి 4.5 లక్షల క్యూసెక్ల వరకు నమోదైన ఇన్ఫ్లో ఒక్కసారిగా 40,000 క్యూసెక్ల నుంచి 20,000 క్యూసెక్లకు పడిపోయింది. ఆల్మట్టి, నారాయణపూర్, టీబీ డ్యామ్ గేట్లు బంద్ చేయగా కేవలం పవర్ జనరేషన్తో వచ్చిన నీటిని దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు చేరుతుంది. అయితే అల్పపీడన ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో వరద వస్తుంది. ఎగువన ప్రాజెక్టులన్నీ ఫుల్ కెపాసిటీలో ఉండగా వచ్చిన వరదను వచ్చినట్టుగా కిందికి వదులుతున్నారు. దీంతో 2 వారాలు తిరగక ముందే కర్ణాటక ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు మళ్లీ వరద మొదలైంది. గత సోమవారం నుంచి అక్కడి ప్రాజెక్టులతో 1,00,000 క్యూసెక్ల మేర వరద వస్తుండగా ఇది మంగళవారం సాయంత్రం నాటికి 2.10 లక్షలకు చేరింది. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో నమోదు కాలేదు. మొన్నటి ఎండాకాలంలో ఈ ప్రాజెక్టుల కింద సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉన్న కొద్దిపాటి నిల్వలను కేవలం తాగునీటికే వినియోగించారు. జూలై నాటికి అన్ని ప్రాజెక్టులకు డెడ్ స్టోరేజ్కి చేరాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైనప్పటి నుంచి జూరాలలో 5.10 టీఎంసీలు, శ్రీశైలంలో 33.9 టీఎంసీలు, 12 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అయితే వరద వచ్చిన వారం రోజుల్లోనే ఇవి నిండాయి. శ్రీశైలానికి గత నెల 19న వరద ప్రారంభం కాగా 28 నాటికి ఫుల్ కెపాసిటీకి చేరుకుంది. సాగర్కు జూలై 29 నుంచి ఫ్లడ్ రాగా ఈ నెల 5 నాటికి ఫుల్ కెపాసిటీకి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద రాగా ఇందులో 446 టీఎంసీలు ప్రాజెక్టులను నింపుకోవడానికి సరిపోయింది. మిగతా జలాలను దిగువకు వదిలారు. జూరాల, శ్రీశైలం పరిధిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎంజీకేఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి.
అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్సెస్ వర్షం నమోదైనా ఇంతవరకు చెరువులు నిండలేదు. 1265 చెరువులు ఉండగా వర్షాకాలం ముగుస్తున్నా సగం చెరువులకు నీరే చేరలేదు. అయితే లిఫ్ట్ కెనాల్స్తో చెరువులను నింపాల్సి ఉంది. 2 ఏళ్ల కింద ప్రాజెక్టులకు వరద ప్రారంభమైతే మొదట నీటిని లిఫ్టులకు ఎత్తిపోసి అక్కడి నుంచి కెనాల్స్తో చెరువులకు నీటిని తరలించేలా ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేసేవారు. ఈ ఏడాది వరదలొస్తున్నా ఇప్పటి వరకు చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. దీంతో మంగళవారం 45 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా ఉపనది భీమా నుంచి 50,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది. నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఓపెన్ చేసి 161,380 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు శ్రీశైలం నుంచి వరద నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో డ్యాం అధికారులు మంగళవారం సాగర్ 2 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేరకు ఎత్తి 16,200 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి సాగర్కు 45,554 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.